2008లో ఒక వ్యక్తి 450 కోట్లు పెట్టి ఒక క్రికెట్ జట్టులో పెట్టుబడి పెట్టాడు. ఆ సమయంలో భారత్లో క్రికెట్కు అపారమైన ఆదరణ ఉన్నప్పటికీ ఒక టీ20 జట్టుకు అంత భారీగా పెట్టుబడి పెట్టడం చాలామందికి అనవసరమైన రిస్క్గా కనిపించింది. మీడియా దీనిని వ్యానిటీ ప్రాజెక్టుగా అభివర్ణించింది. సన్నిహితులు కూడా ఈ పెట్టుబడి లాభం ఇవ్వకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఆ వ్యక్తి విజయ్ మాల్యా. ఆయన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును సొంతం చేసుకున్నారు. 2026 మార్చి నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్న అదే జట్టు 16,600 కోట్లకు అమ్ముడుపోయింది. దేశంలోని ప్రముఖ సంస్థలు ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ గ్రూప్, బ్లాక్స్టోన్ ఇండియా ఈ టీంని కొనడానికి ఆసక్తి చూపించాయి. ఇది కేవలం ఆర్సీబీ కథ మాత్రమే కాదు. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా అమ్ముడుపోయింది. 2008లో అత్యంత తక్కువ ధరకు అమ్ముడుపోయిన ఈ జట్టు 2026లో 15,290 కోట్లకి చేరుకుంది. సుమారు $1.63 బిలియన్. ఈ రెండు ఒప్పందాల్లో ఆసక్తికరమైన అంశమేంటంటే ఇది కేవలం వ్యాపారవేత్తల కథ కాదు. 2008లో ఒక క్రికెటర్ తన జీతాన్ని తిరస్కరించి దాని బదులుగా జట్టులో వాటాలు కోరాడు. ఆ విషయానికి ముందుగా ఐపీఎల్ ఎలా ప్రారంభమై ఎలా పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందో తెలుసుకుందాం. ఐపీఎల్ను ఇంట్రడ్యూస్ చేసింది లలిత్ మోదీ. భారత క్రికెట్ను ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ తరహాలో మార్చాలనే ఉద్దేశంతో సిటీ బేస్డ్ టీమ్స్, ప్లేయర్ ఆక్షన్స్, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్, ప్రైమ్ టైమ్ టెలికాస్ట్ వంటి అంశాలను ప్రవేశపెట్టారు. దీంతో క్రికెట్ను కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ను యాడ్ చేశారు. 2008లో జరిగిన ఫస్ట్ ఆక్షన్లో 8 జట్లు అమ్ముడుపోయాయి. మొత్తం ఆదాయం సుమారు $723 మిలియన్. ముఖేష్ అంబానీ ముంబై ఇండియన్స్ను $111.9 మిలియన్ కొనుగోలు చేశారు. ఎన్ శ్రీనివాసన్ చెన్నై సూపర్ కింగ్స్ను ఇండియా సిమెంట్స్ ద్వారా పొందారు. షారుఖ్ ఖాన్ కోల్కతా నైట్ రైడర్స్కు యజమాని అయ్యారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విజయ్ మాల్యా $111.6 మిలియన్ సొంతం చేసుకున్నారు. అయితే అత్యంత ఆసక్తికరమైన జట్టు రాజస్థాన్ రాయల్స్. కేవలం $67 మిలియన్ అమ్ముడుపోయిన ఈ జట్టును కొన్నది ఏ ఇండియన్ బిలియనీర్ కాదు, మనోజ్ బదాలే అనే బ్రిటిష్ ఇండియన్ ఆంట్రప్రెన్యూర్. కేంబ్రిడ్జ్ నుండి చదువుకున్నాడు, టెక్ వెంచర్స్ నడిపేవాడు. తన కంపెనీ ఎమర్జింగ్ మీడియా ద్వారా బిడ్ చేశాడు. ప్రజలనుకున్నారు ఈయన ఎవరు, చౌకైన జట్టు తీసుకుంటున్నాడు, దీనికి ఫ్యూచర్ లేదు. కానీ బదాలే ఒక పని చేశాడు. ఆ సమయంలో ఐపీఎల్లో ఎవ్వరూ చేయనిది డేటా డ్రివెన్ క్రికెట్. మనీబాల్ సినిమాలాగా స్టాట్స్ ఆధారంగా అండర్ వాల్యూడ్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడం, అదే కాన్సెప్ట్ని ఐపీఎల్లో అప్లై చేయడం, తక్కువ డబ్బుకు అండర్ వాల్యూడ్ ప్లేయర్స్ తీసుకోవడం, లీన్ ఆపరేషన్స్ మెయింటైన్ చేయడం, లాంగ్ టర్మ్ వాల్యూ క్రియేట్ చేయడం. రిజల్ట్ ఫస్ట్ సీజన్లోనే రాజస్థాన్ రాయల్స్ ఛాంపియన్స్ అయింది. ఇక్కడి నుంచి ఐపీఎల్ బిజినెస్ మోడల్ స్పష్టమవుతోంది. కానీ ఐపీఎల్ నేడు 1.5 లక్షల కోట్ల విలువగల వ్యవస్థగా మారింది ఎలా అనే ప్రశ్నకు సమాధానం మీడియా రైట్స్. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు సోనీ 8,200 కోట్లకు 10 సంవత్సరాల బ్రాడ్కాస్టింగ్ రైట్స్ను పొందింది. ఆ సమయంలో ఇది భారీ ఒప్పందంగా భావించబడింది. 2023లో జరిగిన కొత్త ఆక్షన్లో టీవీ రైట్స్ను స్టార్ ఇండియా 23,575 కోట్లకు పొందగా, డిజిటల్ రైట్స్ను వయాకామ్ 18 23,758 కోట్లకు పొందింది. మొత్తం ఒప్పందం 48,390 కోట్లకు ముగిసింది. అది కూడా కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. అంటే ఒక్క ఐపీఎల్ మ్యాచ్ మీడియా వాల్యూ 30 కోట్ల రూపాయల పైగా మీడియా వాల్యూ జనరేట్ అవుతోంది. ఎన్ఎఫ్ఎల్లో ఒక్క మ్యాచ్ విలువ $37 మిలియన్ ఉన్నప్పటికీ అక్కడ ఒక సీజన్లో 272 మ్యాచ్లు జరుగుతాయి. ఐపీఎల్లో మాత్రం కేవలం 74 మ్యాచ్లు మాత్రమే ఉంటాయి. ఈ కారణంగా ఐపీఎల్ ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన ఆదాయం సృష్టించే లీగులలో ఒకటిగా నిలుస్తోంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమేంటంటే బీసీసీఐ భారీ ఆదాయం సంపాదిస్తోంటే ఫ్రాంచైజ్ ఓనర్స్కి ఎలా లాభం వస్తుంది? అసలు పాయింట్ ఏంటంటే మీడియా రైట్స్ ఆదాయంలో సుమారు 50% ఫ్రాంచైజ్లకు వెళుతుంది. దీంతో ఒక్కో ఐపీఎల్ టీంకి 5 సంవత్సరాల్లో దాదాపు 3,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. దీనికి అదనంగా స్పాన్సర్షిప్స్, టికెట్ సేల్స్, మర్చెండైజ్, బ్రాండ్ డీల్స్ లాంటి ఇన్కమ్ సోర్సెస్ కూడా ఉంటాయి. ఒక టీం సంవత్సరానికి 700 నుంచి 800 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తుంది. ముఖ్యంగా ఈ ఆదాయంలో 80% స్టార్ట్ అవ్వకముందే ఫిక్స్ అయిపోతుంది. టీం పర్ఫామ్ చేసినా చేయకపోయినా ఆ అమౌంట్ మాత్రం ఫిక్స్డ్. ఇప్పుడు మళ్ళీ ఆర్సీబీ స్టోరీకి వస్తే విజయ్ మాల్యా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, లిక్కర్ బిజినెస్, ఫార్ములా 1 లాంటి రంగాల్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాడు. 450 కోట్లకు ఆర్సీబీని కొనేశాడు. దాన్ని తన బిజినెస్ ఎక్స్పాన్షన్ భాగంగా బిల్డ్ చేశాడు. టీం చుట్టూ హెవీ బ్రాండింగ్, ఈవెంట్స్, పబ్లిసిటీ ఇవన్నీ స్ట్రాంగ్గా పుష్ చేశాడు.
అదే సమయంలో ఒక యంగ్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టీంలోకి వచ్చాడు. కానీ 2012-13లో స్టోరీ టర్న్ అయింది. డయాజియో అనే గ్లోబల్ లిక్కర్ కంపెనీ మాల్యా యొక్క యునైటెడ్ స్పిరిట్స్ని ఎక్వైర్ చేసింది. దీంతో ఆర్సీబీ ఇండైరెక్ట్గా డయాజియో కంట్రోల్లోకి వెళ్ళింది. 2016కి వచ్చేసరికి విజయ్ మాల్యా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఇండియాను వదిలి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆర్సీబీ ఒక పర్సనల్ టీం నుంచి కార్పొరేట్ అసెట్గా మారింది. 2026 మార్చ్లో డయాజియో ఈ టీంని సెల్ చేయాలని డిసైడ్ చేసింది. బయర్స్ లైన్లో నిలబడ్డారు. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ గ్రూప్, బ్లాక్స్టోన్ లాంటి బిగ్ నేమ్స్. చివరికి ఒక కన్సార్షియం కలిసి ఆర్సీబీని $1.78 బిలియన్ కొనేసింది. అంటే 16,600 కోట్లు. ఇది హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ డీల్. అదే సమయంలో విజయ్ మాల్యా సోషల్ మీడియాలో ఒక లైన్ చెప్పాడు. మై 450 crore ఇన్వెస్ట్మెంట్ గ్రూ టు ₹16,500 crore. పీపుల్ లాఫ్డ్ అట్ మీ. ఇది ఆర్సీబీ స్టోరీ. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ స్టోరీకి వస్తే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఆ క్రికెటర్ షేన్ వార్న్. 2008లో 38 ఏళ్ల ఈ ఆస్ట్రేలియన్ లెజెండ్కి $57,000 పర్ సీజన్ శాలరీ ఆఫర్ చేశారు. కానీ ఆయన ఫుల్ క్యాష్ తీసుకోవడం బదులుగా టీంలో ఎక్విటీ కావాలని అడిగాడు. డిస్కషన్స్ తర్వాత ప్రతి సీజన్కి 0.75% షేర్గా డీల్ ఫైనలైజ్ అయింది. 4 సీజన్లో అది టోటల్ 3% చేరుకుంది. ఆ సమయంలో టీం వాల్యూ కేవలం $67 మిలియన్ మాత్రమే. ఆయన షేర్ వాల్యూ దాదాపు $2 మిలియన్, అంటే 9 కోట్ల రూపాయలు. తరువాత రాజస్థాన్ రాయల్స్ 15,290 కోట్లకు అమ్ముడుపోయిన తర్వాత ఆ షేర్ వాల్యూ 9 కోట్ల రూపాయల నుంచి నేరుగా 400 కోట్ల రూపాయల వరకు జంప్ అయింది. 2027లో ప్రస్తుత మీడియా రైట్స్ డీల్ ముగుస్తుంది. తరువాత వచ్చే సైకిల్లో ఇది 80,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో 2030కి ఇండియా డిజిటల్ యాడ్ మార్కెట్ $50 బిలియన్ వరకు గ్రో అవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఇన్వెస్టర్స్ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ కాకుండా లాంగ్ టర్మ్ గ్రోత్ని చూసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఐపీఎల్ మొత్తం ఎకోసిస్టమ్ వాల్యూ 2023లో $11.2 బిలియన్, కానీ 2025లో $8.8 బిలియన్ తగ్గింది. కానీ అదే సమయంలో ఇండివిజువల్ టీమ్ వాల్యూస్ మాత్రం పెరుగుతున్నాయి. దీనికి ఎగ్జాక్ట్ రీజన్ ఇంకా క్లియర్గా లేదు. మొత్తం చూస్తే 2008లో ఒక క్రికెటర్ శాలరీ బదులుగా షేర్స్ తీసుకున్నాడు. ఒక బిజినెస్ మ్యాన్ 450 కోట్లు పెట్టాడు. ఒక ఆంట్రప్రెన్యూర్ తక్కువ ధరకి టీం కొనేశాడు. అప్పట్లో ఇవన్నీ రిస్కీ డెసిషన్స్ లాగా కనిపించాయి. కానీ 2026కి వచ్చేసరికి ఆర్సీబీ 16,600 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ 15,290 కోట్లకు చేరుకున్నాయి. ఐపీఎల్ ఇప్పుడు ఎన్ఎఫ్ఎల్ తర్వాత ప్రపంచంలో 2వ అత్యంత విలువగల స్పోర్ట్స్ లీగ్గా మారింది. ఇది కేవలం క్రికెట్ స్టోరీ కాదు. ఎంటర్టైన్మెంట్, పాపులేషన్, టైమింగ్ ఇవి కలిసి వస్తే ఎంత పెద్ద వాల్యూ క్రియేట్ అవుతుందో చూపించే ఎగ్జాంపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.